వెల్కమ్ బ్యాక్ టు వర్షు తెలుగు వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డే అరకు. సో వ్యూ అయితే అదిరిపోయింది గైస్. యాక్చువల్లీ ముందు వ్యూస్ ఇంకా పెట్టాను, ఇది కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత వీడియో చేద్దామని చెప్పి, బికాస్ ఫేస్ కొంచెం క్లారిటీ లేకుండే. ఎర్లీ మార్నింగ్ తీద్దామంటే కొంచెం క్లారిటీ లేదు, సో అందుకనేసి నేను కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేద్దామని చెప్పి వీ డిసైడెడ్. అండ్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ గైస్. ఈ రిసార్ట్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ ఈజ్ వ్యూ పాయింట్ అనమాట. సో వ్యూ బాగుంది అండ్ అలాగే రూమ్స్ బాగున్నాయి అని చెప్పి సీ ద వ్యూ. అసలు నిజంగా అదిరిపోయింది. నిజంగా ఎప్పుడు లేచామంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచామన్నమాట. బట్ 5 o'clockకి బయటకు వచ్చి చూస్తే అస్సలు మనిషి కనిపించట్లేదు. సో ఫోన్లో కూడా ఫొటోస్ అట్లా ఒక బ్లర్ టైప్లో వచ్చినాయి. ఐ విల్ షో ఆల్ ద ఫొటోస్, బట్ చాలా బాగా వచ్చినాయి అనమాట. ఒక వ్యూ పాయింట్లో చాలా మంచిగా వచ్చేసినాయి ఫొటోస్ అయితే. బట్ వీడియో షూట్ చేయడానికి మాత్రం అంటే నేను కనిపించి మాట్లాడాలి అనుకుంటే అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత షూట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 11 degrees టెంపరేచర్ ఉంది. సో మేము లేచిన వెంటనే ఇంకా కొంచెం ఏదో బ్రషింగ్ అయిపోయి దెన్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బికాస్ మనం ఈ వ్యూస్ని మనం చూడలేము. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే ఇట్లా ఉందన్నమాట వ్యూ. లేచిన వెంటనే అండ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక మంచి వ్యూ కనిపిస్తే ఎట్లా ఉంటుంది రిసార్ట్ దగ్గర నుంచి. సో అందుకే ఈ రిసార్ట్ని మేము ఎంచుకున్నాము. చాలా రిసార్ట్స్ మేము చూసాము, ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం కాబట్టి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ రిసార్ట్స్లో స్టే చేసాము. బట్ ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళే రిసార్ట్స్ కన్నా దిస్ ఈజ్ ద బెస్ట్ రిసార్ట్ అనుకుంటా. అండ్ ఇది నాకు తెలిసి ఈ 3 yearsలో ఎప్పుడైనా పెట్టుండొచ్చు, బికాస్ మేము అంతకన్నా ముందు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ రిసార్ట్ని మేము చూడలేదు. సో ఇదైతే 3 yearsలో ఎప్పుడైనా పెట్టున్నట్టున్నారు. అంతా కూడా కొత్తగా ఉండడం, వాళ్ళు మెయింటైన్ చేయడం, బికాస్ సీజన్ కాబట్టి కొంచెం సీజన్లో అయితే తెలిసిందే కదా రూమ్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. సో రూమ్ టూర్ అయితే చూపించాను, కానీ ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందో చూసేయండి. V7 రిసార్ట్ అనమాట ఈ రిసార్ట్ పేరు అయితే. సో ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇది డే టైం అనమాట. యాక్చువల్లీ నైట్ టైం కూడా షూట్ చేద్దాం అనుకున్నాం, బట్ నైట్ టైం మేము ఇంకా తీలేకపోయాము. బట్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది రిసార్ట్ చూడడానికి. చుట్టూ చెట్లు, ఫుల్ డెకరేటివ్ ట్రీస్ అండ్ డెకరేషన్ లైట్స్. ఆ లైటింగ్ వల్ల ఫుల్ అట్రాక్టివ్ అయిపోతారు. మీరు చూపిస్తున్నాను కదా, ఇదే విల్లాస్ అనమాట. సో విల్లాస్కి హ్యూస్టన్స్కి డిఫరెన్స్ ఏం ఉండదు. విల్లాస్కి గోడలు ఉంటుంది, దీనికి గోడలు ఉండవు అంతే. సో మీ కంఫర్టబుల్ ఏంటో చూసుకొని మీరు అందులో స్టే చేసుకోవచ్చు. ఇంకా దాని ఆపోజిట్లో అయితే టెంట్స్ ఉంటుంది. సో టెంట్స్ ఏమైనా అడ్వెంచర్ ఏమైనా చేయాలి అనుకున్న వల్ల 20 టెంట్స్లో కూడా స్టే చేస్తారు. మేము లాస్ట్ లంసింగ్ వెళ్ళాం కదా, అప్పుడు మేము టెంట్ తీసుకున్నాము. సో ఇప్పుడు టెంట్ వద్దు, ఒక రూమ్ లాంటిదే తీసుకుందాం, సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది ప్రతిదానికి కూడా అన్నట్టు ఫిక్స్ అయ్యాము. దాని తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఎన్నిసార్లు అరకు వచ్చినా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ చాపరాయి వాటర్ ఫాల్స్, కటికి వాటర్ ఫాల్స్. సో ఇటువంటి వాటర్ ఫాల్స్ లాంటి ప్లేసెస్ మనం ఎప్పుడు మిస్ చేయకూడదు. ఎవ్రీ ఇయర్ వచ్చినా చేసినా కూడా ఎంజాయ్మెంట్ ఈజ్ ద వైబ్ కదా. సో అది మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మేమైతే ప్రస్తుతానికి చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. కటికి వాటర్ ఫాల్స్కి నేను వెళ్ళలేదు, షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను. ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాము. బట్ ఫస్ట్ అయితే చాపరాయి వాటర్ ఫాల్స్ డే 2 మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే, మన ఊరు కాకుండా వేరే ఊరు వెళ్తున్నామంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఫుడ్ కదా. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక హైజీన్గా ఉండే ఒక రెస్టారెంట్స్లోని హోటల్స్లోనూ అక్కడ ఉండి స్టే చేసి అక్కడ ఫుడ్ తినడం అనేది బెస్ట్ ఆప్షన్. సో మేమైతే అరకులో ద ఫేమస్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ చిట్టి పెసరట్లు ఫేమస్ అంట. అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. చాలా బాగుంది, టిఫిన్ అయితే చాలా బాగుంది. బట్ మేము ఫుడ్ విషయంలో కూడా కొంచెం
ఏమంటారు ఇబ్బంది పడ్డాము. అదేంటి అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ అగైన్ చాప్రే వాటర్ ఫాల్స్కి. సో మేము ఆఫ్టర్ 3 years తర్వాత అరకు వచ్చాం కాబట్టి రోడ్స్ చూసి చాలా షాక్ అయ్యాము. లాస్ట్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి కొత్తగానే ఉంటుంది, ఇయర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి. బట్ మేము 3 years తర్వాత వచ్చాం కాబట్టి చాలా షాక్ అయ్యాము. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 3 years బ్యాక్ మేము అరకు వెళ్ళిన వీడియోస్ అని యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్లోనే ఉంటాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. అసలు రోడ్స్ అవి ఎంత మారిపోయినాయి అంటే, ఎంత డెవలప్ అయిందంటే మేము అట్లా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. ఆ కొండలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, అసలు చూడడానికి చాలా హాయిగా చాలా ప్రశాంతంగా ఉంది. 3 years బ్యాక్ మేము చాపరాయికి వెళ్ళే రూట్ అయితే చాలా దారుణంగా ఉంది గైస్. బండి మీద వెళ్ళాము, నేను నా హస్బెండ్ చాలా ఫేస్ చేసాము. కొన్ని అసలు గొయ్యలాగా చాలా లోతుగా ఉండేది అనమాట. సో ఇప్పుడు అట్లా లేకుండా అసలు ప్లెయిన్గా ఉంది రోడ్. కొత్తగా వేస్తున్నారు, ఇంకా వేస్తున్నారు, చాలా మటుకి వేస్తున్నారనమాట. అరకు నుంచి చాపరాయికి వెళ్ళే రూట్ ఇంతకుముందు చాలా దారుణంగా ఉంటుండే, బట్ అస్సలు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు 100% డెవలప్ అయింది. మీరు నమ్మగలరా? ఇంతకుముందు 40% ఉండేదనుకుంటా మేము వచ్చినప్పుడు రోడ్స్ అవన్నీ. ఇక ఇప్పుడు చూస్తే మాత్రం హైవే కావచ్చు, రూట్స్ ప్రతి వరకు మేము వైజాగ్కి వచ్చినంత వరకు రోడ్స్లో ఇబ్బంది ఏమీ పడలేదు. చెప్తా ఇబ్బంది ఎక్కడ పడ్డాం అనేది కూడా చెప్తా. సో ఇంకా చాపరాయిలోకి రాగానే పగోడా గార్డెన్లో సమ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇట్లా ఇప్పుడు దింసా డ్యాన్స్ అనేది కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడు పెట్టారు. 3 years బ్యాక్ లేకుండే, అంటే ఉంది కొన్ని రిసార్ట్స్లో పెడతారు, బట్ ఇప్పుడైతే ఇది ఎక్కడ పడితే అక్కడే పెట్టుకున్నారు దింసా డ్యాన్స్లో. సో మేము కూడా రెడీ అయ్యి దింసా డ్యాన్స్కి ప్రిపేర్ అవుదామని చెప్పి అనుకున్నాము. బికాస్ చాపరాయికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇది మిస్ అవ్వరు. మనకి ఒక మెమరీ కింద ఉంటుంది. ఒక ట్రైబల్ గెటప్స్, వాళ్ళు ఎట్లా రెడీ అవుతారు, వాళ్ళ సాంగ్స్ కావచ్చు, వాళ్ళ డ్యాన్స్ అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఇక వాళ్ళే రెడీ చేస్తారు. నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నానమ్మా, నాకు వద్దు మేకప్ అని చెప్తే ఆమె వినలేదు. లేదండి వేస్తామని చెప్పి వేశారు. సో లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో పెద్ద ఏం ఉండదండి. ఒకవేళ అంటే నన్ను సజెస్ట్ చేయమంటే ఐ డోంట్ సజెస్ట్. మీరు జస్ట్ చూడ్డానికి అయితే వెళ్ళొచ్చు, ఎప్పుడు చూడలేని వాళ్ళు. బట్ ఎవ్రీ ఇయర్ వచ్చిన వాళ్ళకైతే వర్స్ట్ అనమాట. అంత పెద్ద ఏం లేదు చాక్లెట్ ఫ్యాక్టరీలో. చాక్లెట్స్ ఉంటాయి, చాక్లెట్స్ అవి చూడడానికి వెళ్ళొచ్చు. చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు అనేది కూడా మనకు క్లియర్లీ అక్కడ ఏం ఉండదు, చూపించరు. అన్నీ కవర్ చేసి ఉంటాయి, ఆల్మోస్ట్ ఏం చూపిరు అనమాట. సో ఇది ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ అనుకుంటా, ఐడియా లేకుండే. మెన్షన్ చేస్తాను నేను స్క్రీన్ మీద. ఎంట్రీ టికెట్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా దానికి ఒక ఎంట్రీ టికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్. మనం అరకులో ఏ ప్లేసెస్కి వెళ్ళినా, బికాస్ అదొక విజిటింగ్ ప్లేసెస్ కాబట్టి ఎంట్రీ టికెట్స్ పక్కా ఉంటాయి. ఇక చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుందన్నమాట. మా ఈ సజెషన్ ఏమంటే, చాక్లెట్ ఫ్యాక్టరీలో ఏం లేదండి, జస్ట్ చాక్లెట్ కోసం ఏవో సమ్ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ మనం గూగుల్లో కొట్టినా కూడా సరిపోతుంది. వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు చూసుకోవచ్చు. సో మేము ఇంకా అక్కడ ఏదో ఇంక వెళ్ళిన ప్లేస్లో ఇంక కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి కోకో పౌడర్ అండ్ అలాగే కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. హోమ్ మేడే. కోకో పౌడర్ ఎక్కువ ఉంటుంది, అందులో షుగర్ తక్కువ ఉంటుంది బాగా. సో హోమ్ మేడ్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కూడా చాలా తక్కువగానే ఉంది అన్నట్టు వెళ్ళాము. సో ఎంట్రీ టికెట్ చూపిస్తే మనకు ఒక చాక్లెట్ ఫ్రీ ఇస్తారు. చాక్లెట్ కూడా అస్సలు బాగాలేదండి, పాల వాసన. మిల్క్ చాక్లెట్ ఇస్తాడే, చాక్లెట్ ఇవ్వడు వాడు. చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నది ఇవ్వడు, మిల్క్ చాక్లెట్ ఇస్తారు. వాళ్ళు తెలివైన వాళ్ళే కదా మరి, అందుకనే. ఇక దాని తర్వాత దాని పక్కనే పద్మపురం గార్డెన్స్ ఉంటుంది, వెళ్ళి విజిట్ చేయాలనుకునే వాళ్ళు విజిట్ చేసుకోవచ్చు. బట్ మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే పార్క్ టైప్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళలేదు. ఇక కొంచెం డిస్టెన్స్లోనే ఒక 1.5 కిలోమీటర్లో కాఫీ మ్యూజియం మనకు కనిపిస్తుంది.
సో కాఫీ మ్యూజియంలో కూడా పెద్ద ఏం లేదు, ఎప్పుడు రొటీన్గానే ఉంది, డెవలప్మెంట్ ఏం లేదనిపించింది నాకైతే. మెయింటెనెన్స్ లేదేమో అని అనిపించింది. బట్ ఇవన్నీ విజిటింగ్ ప్లేసెస్ కదా, ఎంతో కొంత మెయింటైన్ చేసుంటే బాగుండు అని అనిపించింది. మెయింటైన్ చేస్తారేమో మరి, ఆ క్లీన్ అదంతా పర్వాలేదు, బాగానే ఉంది. బట్ కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండని అనిపించింది. మేము సేమ్ ప్లేస్లోనే సేమ్ కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాం అగైన్. అండ్ కాఫీ కోసం సమ్ మ్యూజియం లాగా ఉంటుంది. అంతే నేను ఈ డే 2 అయితే ఇట్లా ముగిసిందనమాట. చాపరే వాటర్ ఫాల్స్ దగ్గర మాకు చాలా టైం పట్టింది. జిమ్సా డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి, సమ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒక హాఫ్ డే అయింది. దాని తర్వాత ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము కాఫీ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ అలాగే పద్మపురం గార్డెన్స్ ఇవన్నీ కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు. టైం ఉంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. మాకైతే మస్తు టైం ఉంది, బికాస్ మేము అలాగే వెళ్ళి ఇలా వచ్చి వాళ్ళం. ఎంట్రీ టికెట్ మనీ వేస్ట్ అనిపించింది, బికాస్ మేము 3 years బ్యాక్ ఎట్లా వెళ్ళామో అట్లానే ఉంది. ఎటువంటి ఏమైంది డెవలప్మెంట్ అనేది ఏం లేదు, రోడ్స్ పరంగా బెస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోనే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డే 2కి సంబంధించిన కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోస్. Keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. Told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. 'Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for